సరే ఊరుకోండి, మనం ఇంటికెళ్ళా గొడవ పడదాం కానీ. ఏముంటే వెళ్ళిపోయాడా? ఏమైందా? నువ్వు ప్రాబ్లం ఏంటి? తెలీదు, ఎప్పుడు ఇంతే బాగున్నట్టే ఉంటాడు. నేను కొంచెం హ్యాపీగా కనిపిస్తే చాలు సైకోలా బిహేవ్ చేస్తాడు. మరి ఇంట్లో ఏమన్నారు? ఒక మిడిల్ క్లాస్ పేరెంట్స్ నుంచి ఏం ఎక్స్పెక్ట్ చేస్తున్నావు? ఇవి ప్రతి ఇంట్లో ఉండేవే, ఏ అమ్మాయినా ఫేస్ చేయాల్సినవే. నువ్వే చూసి చూన్నట్టు వెళ్ళిపోవాలి. చెల్లికి కూడా మ్యాచ్ చేసి చూస్తున్నాం, చెల్లి లైఫ్ని రిస్క్లో పెట్టద్దు అంటున్నారు. అసలు ఇలాంటి పేరెంట్స్ కాకుండా ఇంకెవరికి చెప్పుకుంటాం? అసలు వాళ్ళు ప్రాబ్లం వినడానికే భయపడుతున్నారు. విష్ అబ్బాయి పేరెంట్స్ కున్నంత ధైర్యం అమ్మాయి పేరెంట్స్ కూడా ఉంటే ఎంత బాగుండేది. రాజీవ్ చాలా తెలివైనవాడు. మా పేరెంట్స్ వచ్చినప్పుడు చాలా వినయంగా నటిస్తాడు. అసలు ఇవేవి నీకు చెప్పకూడదు అనుకున్నాను, బట్ చెప్పుకున్నా అంటే పిచ్చిదాన్ని అయిపోతాను అనిపిస్తుంది. చాలా భయంగా ఉంటుంది. ఎవరైనా గట్టిగా పట్టుకుని ఏడవాలనిపిస్తుంది. ఇలాగే నా కంపెనీ షిఫ్ట్ కొడదామని చూస్తున్నా.